అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో భారీ వర్షాలకు చేపలు రోడ్లపైకొచ్చాయి. ఈ చేపలను స్థానిక మత్స్యకారులు వలవేసి పట్టుకున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా గోరక చేపలు చెరువుల నుంచి కాలువల నుంచి ఇలా బయటకు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన చేపలను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఐదు చేస్తున్నారు ఏం చల్లందో ఏ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో భారీ వర్షాలకు చేపలు రోడ్లపైకి వచ్చాయి. ఈ చేపలను స్థానిక మత్స్యకారులు వలవేసి పట్టుకున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా గోరక చేపలు చెరువుల నుంచి కాలువల నుంచి ఇలా బయటకు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన చేపలను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఐన్యూస్ స్క్రీన్లో క్లియర్గా చూస్తున్నాం. మనకి రెండు విండోస్లో ఒక దాంట్లో ఏదైతే చేపలని వలవేసి పట్టుకుంటున్నారో అది ఎక్కడో కాదు చెరువులు అనుకుంటున్నారేమో. రోడ్లపైకి వర్షపు నీరులో కొట్టుకొచ్చినటువంటి చేపలను పట్టుకుంటున్నారు వలవేసి మత్స్యకారులు. రెండో వీడియోలో ఒక లైన్ ప్రకారం చేపలు ఏ విధంగా రోడ్లపైన వర్షపు నీటితో పాటు కొట్టుకుని వస్తున్నాయో క్లియర్గా ఐన్యూస్ స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. ఐదు చేస్తున్నారు ఏం చల్లందో ఐదు చేస్తున్నారు ఏం చల్లందో ఏ దిదారాలా మనం స్క్రీన్లో చూస్తున్నాం, రెండు విజువల్స్ కనిపిస్తున్నాయి. సాధారణంగా మత్స్యకారులు వల వేసి చేపలు పట్టుకునే విధానం మనం చెరువుల్లో కాలువల్లో లేదంటే కనుక సముద్రాల్లో కూడా వేటకు వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం. అందుకే వర్షాలు పడినప్పుడు వేటకు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఇంత స్థాయిలో వర్షాలు పడుతున్న మత్స్యకారులు వల వేసి చేపలు ఎక్కడ పట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? అది కేవలం రోడ్డు మాత్రమే మనకు అది కనిపిస్తోంది. రోడ్డుపై వర్షపు నీరు కొట్టుకొస్తున్నటువంటి వాటర్లో చేపలు పట్టుకుంటున్నారు వల వేసి మత్స్యకారులు. ఏ విధంగా లైన్లో ఒక ఫ్లోలో వచ్చేస్తున్నాయి చేపలన్నీ కూడా. ఆ స్థాయిలో రావడం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు మత్స్యకారులు కావచ్చు చూసి వలవేసి పట్టుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఈ భారీ వర్షాలకు చేపలన్నీ కూడా రోడ్లపైకి వచ్చేసాయి. ఈ చేపలను స్థానిక మత్స్యకారులు వలవేసి పట్టుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం క్లియర్గా స్క్రీన్లో చూస్తున్నాం.